చేనేతల గురించే మాట్లాడతాం. ఈరోజు ధర్మవరము అభివృద్ధి చెందిందంటే కేంద్రీయ ఇప్పుడు ఏదో సత్యకుమార్ అన్న వచ్చాడని ఆ చేనేతలకి ఏదో ఉద్ధరిస్తాడని వాళ్ళకి ఏదో కళ్ళు మాటలు చెప్పి నీకు ఢిల్లీ లెవెల్లో ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తా వాళ్ళకి ఆశ చూపించి మా నగేష్ గారు ప్యాకేజ్ కోసం వెళ్ళాడని మా అందరికీ తెలుసు. నాకు కూడా ప్రెజర్స్ వచ్చాయి. నన్ను కూడా ఎందుకు ఆధారం చేస్తాడు ఇద్దరు ఆ రోజే నేను కేతిరెడ్డి మీద విజయం సాధించానని ఇదే రాఘవ మా రాఘవరెడ్డి ఫ్రెండ్తో లాస్ట్ 4 days బ్యాక్ మాట్లాడాను. అప్పుడే ఒకటే మాట ఇచ్చిన మా రాఘవరెడ్డి, ఇదే ఆధారం గడ్డంసిన చేరకపోతే ఆ రోజు వీళ్ళు ఓటమి పాలైనట్లే ఒప్పుకుంటారా? ఊటే లేని మాట మళ్ళీ నెక్స్ట్ శనివారం మళ్ళీ పోస్ట్ పోన్ అయిందంట. ఇట్లా లేనిపోని కూతురు పూసుకుంటూ జనాల్ని మోసం చేసేది కాదు. ఇక మా జయశ్రేఖ డైలీ ఫోన్ చేస్తుంది, నేను రారా తమ్ముడు, నువ్వు రాకపోతే ఇటు లేదురా. కేతిరెడ్డి విజయానికి ఈజీ అయిపోయిందిరా. ఇప్పుడు సత్యకుమార్ వచ్చినా కూడా మేము ఏమైతే ఈజీ చేసిందే, కానీ కేతిరెడ్డి ఈజీ విన్ అవుతానరా. ఆమె డైలీ మొర పెట్టుకుంటుంది. మనకు కాల్సింది కూడా అదే కదక్క. కేతిరెడ్డి అన్న గెలిచడానికే కదా మీరు ఆడిపోయింది. ఇట్లా అక్కో పక్క మరి నగేష్ నామినేషన్ రోజు కూడా మేము ఏదో ఊరి నుంచి వస్తున్నాము, గుడికి వెళ్ళి నేను ప్రకాష్ అంతా నగేష్ ఫోన్ చేసి అదే గిరాజ్ సుధాకర్ ఫోన్ చేసి ఏపా గడ్డంసీన వస్తాడా లేదా వచ్చపోతున్నాను ఇదేనా ఏ బయటికి పోయినారు. ప్రజలకు ఏం చేస్తారో చేనేతలకు ఏం చేస్తారో మాట్లాడండి. విలువలతో రాజకీయాలు చేయండి. ఎప్పుడే కానీ లేనిపోని మాట మాట్లాడితే మేము సహించేది లేదు. రాఘవ గురించి చెప్తా, వీడికి మావోయిస్టు భావాలు ఉన్నాయి. వీడు ఎక్కడి నుంచి అట్టలు కొట్టి పైకి వచ్చినాడని మీరు అందరూ అనుకుంటారు ప్రజలు. సరైనగా వాడు ఎంత సంపాదించినాడనేది ప్రజలు ఎవరికి తెలుసు, మాకు తెలుసు. అట్టలు కొట్టి సంపాదిస్తే నేను బాగుండాలి, మీరు బాగుండాలి. ఈరోజు చేనేతలు బాగుండాలి. ఈరోజు సభకు వచ్చి చెప్తానే ఇన్నాళ్ళు ఏమైంది? ఇదే కేతిరెడ్డి సమక్షంలో 2009 నుంచి రాగా నేను పార్టీ 15లో 24 అంటే 9 పోతే 15 ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ ఆ రోజు వచ్చినావు నువ్వు పార్టీలకి. ఏదో సభ పెడితే మీటింగ్ పెడితే లాస్ట్లో అయిపోయినాక వస్తావు అదే పనిగా. పబ్లిసిటీ ఆడ ప్రజల్లో నువ్వేమో మమేకం కాలేదే. నువ్వు 2029 టార్గెట్ ఎంపీకి 2029 టార్గెట్ ఎంపీకి అయితేనే నువ్వు పోతాను అని చెప్పి ప్రజల దగ్గర రా. ఎప్పుడే కానీ చేనేతల సమస్యలు తెలుసుకో. 5,000 సాయం తెలిసి రాఘవ ఫోర్స్లో ఫేస్బుక్లో పెట్టుకుంటే ఎంపీ సిటీ అంత దిగ్గగా లేరు నారాయణలో. మేము తెలియని దాన ధర్మాలు చేసినా కూడా మేము ఏ పేపర్కి ఇచ్చుకోం. ప్లస్ చేనేతల కోసం అన్న మేమంతా కలిసికట్టుగా భిక్షాటం చేసినాం. ప్రతి కుటుంబానికి 33 కుటుంబాలు 65 కుటుంబాలకి ప్రతి ఒక్కరికి 67,000 చొప్పున చేనేత తల చేసుకొని ఆ ఆలోచన రావడానికి మీరు ఆలోచించండి. చేనేతల మీద ఎంత అభిమానం ఉంది. ఇది చేనేత హబ్బు చేయాలని అతని కోరిక. ఈరోజు సత్యకుమార్ సార్కి ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని తీసుకురావడానికి కారణం వాళ్ళల్లో పొత్తుకు లేక సూర్యకి సీట్ రాకూడదు శ్రీరామ్ సీట్ రాకూడదు సూర్య. దీనివల్ల ఇతనికి వచ్చింది కానీ ఇతను బీసీబీ కాదు, బీసీబీ. అతనే చేనేత అంటే మేము కూడా అతనికి మద్దతు తెలుపుతాం. ఇదే మా జయశ్రేఖకి నగేష్కి అందరికీ చెప్పిన ఫోన్ చేస్తాను అన్న. మనకి రంగనేశ్వర అనేవాడు ఉన్నాడు, ఇది 3వసారి ఎమ్మెల్యే నిలబడతాడు. ఈరోజు వాడు కూడా ఫేస్బుక్లో మీడియా సమక్షంలో నీకు ఇచ్చాడు. ఈరోజు అతనికి చేయకోకుండా ఈ సెమినార్ సంఘంలోనూ సీతారాగ్రాండ్లోనూ మీటింగ్లు పెట్టి ఏమంటే ఆల్ ఇండియా చేనేత ఫెడరేషన్ పెట్టి ఈ రవి నగేష్ జయశ్రేఖ ఇవన్నీ చేసిన శంకారం లేదు. మా వాళ్ళకి ఏమంటే ఎలక్షన్లు వస్తేనే నిద్ర నుంచి వేస్తారు. ఆ రోజు చేనేతలతో ఐక్యత కావాలా, 1,00,000 జనాలతో శంగారం ఊపల్లా, దానికి డబ్బులు కావాలా, ఇవన్నీ ఇచ్చి చూసేదానికి అంతా అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు అదే ఆ రోజు చెప్పా ఇండిపెండెంట్గా రానరా అని చెప్పి ఇండిపెండెంట్ నిలబెట్టి చేనేత సపోర్ట్ చేయాలి. ఇంత చేనేత అయితే మేము సపోర్ట్ చేస్తాము. చేనేత కాదు ఎట్లా చేస్తాము? చేయాలనుకుంటే మనం రంగనేశ్వరి చేస్తాము. ఎక్కడి నుంచో వచ్చి ఢిల్లీ నుంచి జిఎస్టీ తీసేమను, ఎంఎస్ఎంఈ తీసేమను, తీసేసామన్న ముందరికి. అప్పుడప్పుడు వచ్చి రాజకీయం చేసి కేంద్రం మీద గెలిచాలంటే అంత ఆశామాష కాదు. ఇదే బీజేపీ కార్యక్రమం నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇంకేమక్క పెద్ద పెద్ద నాయకులతో వచ్చారు కదా, రాయదుర్గ కళ్యాణదుర్గం సుభద్రమ్మ ఎవరు బీజేపీ సెంటర్ ఫోన్లు వస్తున్నాయి.
నీకు వీళ్ళకంతా వేరునా నూరాలన్నా బాకీ అంట బలమైన స్క్రాప్ అంతా వచ్చిందని తెల్లవు 2,000 రూపాయల నోట్లు 1,000 కోట్లు మాట్లాడు స్క్రాప్ పోయినారు ప్యాకేజ్. ఈరోజు అంత సీనియర్ నాయకుడు నగేష్ వైసీపీని వీడి పోయినాడంటే మా తప్పు కాదు. ఆడ తిరుపతిలో వ్యాపారం ప్రకాష్ చెప్పినట్టు వ్యాపారం చేసుకుంటాడు. ఏం వ్యాపారం చేస్తాడని ఆ రకంగా ఉన్నాడు. ఇదే కాశీ ప్రసాద్ తీసుకొచ్చి మా దేశం ఉన్నట్టు కాదు. ఇతను పొల్లిటే అతని లబ్ధి కోసం అతన్ని ఇబ్బంది పెట్టా, కాశీ ప్రసాద్ అని ఇబ్బంది పెట్టా. ఇతను దాంట్లో కమిషన్ ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుని ఇంత అభివృద్ధి చేసి ముందు ఆశ్చర్యం పంపించారు. రోగించి ఊడికి పోస్ట్ ఇప్పించారు. రోగించి సజ్జంగా వ్యాపారం వైఎస్ఆర్సీపీ ఇంత లబ్ధి పొంది ఈరోజు పోయి పెళ్లి చేసుకోవాలంటే కప్పం కట్టాలంట. శోభం ఏం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు తిరుపతి ఆడ శోభనాకి ఏమైనా కప్పం కట్టాలా? ఈ చిల్లర కూతురు మానుకో. నీకు శాతనైతే పొద్దున ఎక్కడికైనా రాండి, బహిరంగంగా మీటింగ్ పెట్టండి, నేను వస్తాను, మా చేనేతలంతా వస్తాను. ఊరికే పల్లిపోలు మాటలు మాట్లాడి ఫోన్లో మాట్లాడుకునేది ఇవన్నీ 2 ఏళ్ళ నుంచి నువ్వు చేస్తానే ఉన్నావు. అది చేయలే ఇది చేయలే అన్నీ వైఎస్ఆర్సీపీ నుంచే నువ్వు లబ్ధి పొందినావు. నువ్వు ఆ రోజు నష్టపోయినావు, ఏం పెట్టుబడులు పెట్టి నష్టపోయినావు. నువ్వు ఆల్రెడీ నీ వ్యాపారం ఎత్తిపోయి పోతీస్ వ్యాపారం ఎత్తిపోయి నువ్వు గుద్దతో వైఎస్సీపీలోకి వచ్చి నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు పెట్టుబడులు పెట్టుకున్నావా ఏమన్నా? నేనే చెప్తున్నా, ప్రతి చేనేత కార్మికులు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారు. కేంద్రీయ నియోజకవర్గం కోసం ప్రతిరోజు కష్టపడుతున్నారు.